మోసానురా నవమాసాలు నా చేతులతో తాగాలని అడిగానురా రాగానే తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా నువ్వొడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచానురా ఈ తల్లిదండ్రిని చేశాడని చెప్పారురా తల్లిదండ్రులేరా ఈ తల్లిదండ్రులనే సన్మానించాలని చెప్పాడురా ఆ దేవుడురా నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆంటీ. గుడ్ ఈవినింగ్ ఆంటీ. వందనాలు ఆంటీ. I'm fine aunty. How are you aunty? God's grace fine. ఇక్కడ ఎవరు యామిని ఎవరు జాయిన్ అయ్యారు? వాట్స్ యువర్ నేమ్? మ్యూట్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. అవ్వట్లే. అక్కడ మైక్ సింబల్ ఉంటుంది చూడు, దాని మీద క్లిక్ చేయి, ఆన్ అవుతుంది. తేజశ్రీ ఆంటీ. తేజస్వి ఎక్కడి నుంచి? బొరంపాలెం ఆంటీ. బొర్రంపాలెం. వెరీ గుడ్. వందనాలు ఆంటీ. వందనాలు నాన్న. వందనాలు ఆంటీ. అందరూ నువ్వు వీడియో ఎందుకు ఆఫ్ చేస్తున్నావు ఆషర్? వీడియోస్ ఆన్. సరే, ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందామా? హలో. అరే మీ పేరు మర్చిపోయినరా. సుందరా శాలినియా? మీ పేరు ఏం పేరు? రామకృష్ణ బ్రదర్స్, క్యూట్ బ్రదర్స్. మీ పేర్లు మర్చిపోయాను నేను. అభిజ్ఞ ప్రజ్ఞాశాలి కదా. నాకు శాలి అని గుర్తుంది కానీ ఏంటో గుర్తులేదు. అభిజ్ఞ ప్రజ్ఞ కదా. సత్య సాత్విక్. ఇంకొకరు అభిజ్ఞాన్ సత్య సాత్విక్. ఓకే, ఇంకా మర్చిపోనులే. హలో చెప్పారా? కొత్త ఫ్రెండ్స్ కి వందనాలు చెప్పారా? ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరు జాయిన్ అయ్యారు వాళ్ళ పేర్లు చెప్పండి. రిషిత, ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు ఏంటి చెప్పు. అభిజ్ఞ సత్య సాత్విక్. కరెక్ట్ అయినారా? వెరీ గుడ్. సాహస్, ఇక్కడ ఒక అక్క జాయిన్ అయింది కదా బొర్రంపాలెం నుంచి. అక్క పేరేంటి చెప్పు. చెప్పాలి. అక్కడ ఉన్న పేరు చెప్పొద్దు, ఓవర్ తెలియవద్దు. అక్కడ సిస్టమ్ పేరు కాదు, ఆ అక్క పేరు. స్మైల్ ఇచ్చి చక్కగా అక్క పేరు కావాలి నాకు. నాకు పేరు చెప్పినప్పుడు ఏం చేశారు మీరు? ఇందాక అక్క పేరు చెప్పింది కదా, చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లే? మీరు వింటున్నారా? మరి వింటున్నామండి. సరే, అభిజ్ఞని అడుగుదాం. అభిజ్ఞ, అక్క పేరేంట్రా? సరే, ఎవరు దరిసేది? రాకేష్ కూడా చెప్తాడు. తేజస్విని. కాకుంటున్నావేంట్రా? కరెక్టే కదమ్మా, నీ పేరు తేజస్వినే కదా. మరి వాడు భయపడుతున్నాడు పేరు చెప్పడానికి. చెల్లి గుడ్. తేజస్విని ఏ క్లాస్? థర్డ్ క్లాస్ ఆంటీ. థర్డ్ క్లాస్. చెల్లి చాలా గుడ్ గర్ల్, మంచిగా స్మైల్ ఇస్తుంది. వెరీ గుడ్ నాన్న. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే అండ్ స్టార్ట్.
All of you close your eyes. సంకల్పిత ఇంకా మూయలేదు కళ్ళు. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఒక రోజు నీ సన్నిధిలో పిల్లలంగా చేరడానికి మీరు ఇచ్చిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ తోడుకుని వచ్చారు, నీకు స్తోత్రాలు నాయనా. నీ జ్ఞానంతో బిడ్డలను నింపండి నాయనా. వాక్యము అర్థం చేసుకునడానికి ప్రభా మీరే వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని, వినే శక్తిని, గ్రహించే శక్తిని దయచేయమని అడుగుచుంటున్నాం. చెప్తున్న నాకు, వింటున్న నీ పిల్లలకి మీ తోడు అనుగ్రహించమని మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే, మనం మత్తయి సువార్త కదా, ఈరోజు వెడ్నెస్డే కదా. సోనియా ఆంటీ వస్తే ఏం చెప్తుంది? అరవద్దు, నేను ఇక్కడే ఉన్నా. మత్తయి సువార్త. ఇప్పుడు మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? టక్ని చెప్పాలి ఆన్సర్. స్వాస్య 28 అధ్యాయాలు అండి. అరే నీ పేరు స్వాస్యనా? స్వాస్య చెప్పమంటే సాహస్ చెప్తున్నాడు. అయితే సాహస్ అని చెప్తే స్వాస్య చెప్పాలా? ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. 28 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? మొదటి అధ్యాయంలో ఎన్ని వర్సెస్ ఉన్నాయి? మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు? బైబిల్ తిరగేయొద్దు రిషిత. నేర్చుకున్నారు కదా, 2 భాగాలు డివైడ్ చేసాం కదా. మొదటి భాగం ఎన్నో వచనం వరకు? 1 నుంచి 17 వచనాల వరకు. ఏముంది 1 నుంచి 17 వచనాల వరకు మొదటి అధ్యాయంలో? వెరీ గుడ్, యేసుక్రీస్తు వంశావళి. ఓకే, 18 నుంచి లాస్ట్ వరకు చెప్పమ్మా. సాత్విక్, సత్య సాత్విక్ హ్యాండ్ రైజ్ చేసావు. 18 నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయి? 25. 18 to 25 ఏం చూసాం మనం మొదటి అధ్యాయంలో? యేసుక్రీస్తు వారి పుట్టుక. ఎవరికి చెప్పాడు యేసుక్రీస్తు వారి పుట్టుక కోసం? ఇంకెక్కడ ఉండదు అని కూడా చెప్పాను నేను. ఇది ఎవరికి మాట్లాడాడు ఇక్కడ? యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యోసేపుతో దేవదూత వచ్చి మాట్లాడడం చూసాం. మాట్లాడి నువ్వు యేసు అని పేరు పెట్టుదువు, గుర్తుందా? 21, 22 వచ్చినాడు. నువ్వు కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఎవరు పెట్టారు పేరు యేసు అని ఇక్కడ భూమి మీద? వెరీ గుడ్, తండ్రి అయిన యోసేపు యేసు అని పేరు పెట్టాడు. అక్కడికి ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. 2వ అధ్యాయంలో ఎవరి కోసం చూసాం? ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు, ఎక్కడి నుంచి, ఎందుకు, ఎలా వచ్చారో చెప్పాలి మీరు. ఎవరు చెప్తారు? ఫస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. సాత్విక్ చెప్తాడా? అభిజ్ఞ, సత్య సాత్విక్ చెప్తారా మీరు? హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన. అక్కడ ఎవరు? మమ్మీ చెప్పేస్తుందా సాహస్ కి? ఎవరు చెప్తున్నారు? యూదయ దేశపు బెత్లెహేము రాజైన హేరోదు దినములలో. ఎవరో క్లూ లీక్ చేసేసారు. ఎవరు చెప్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. అందరు మీ వచనం నేర్చుకున్నారు. 2వ అధ్యాయం మొదటి వచనం. స్వాస్య చెప్పమ్మా త్వరగా. మ్యూట్ ఉన్నాను. అన్మ్యూట్ చేసి చెప్పినానా? రాజైన హేరోదు దినముల యందు యోదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ వచనం మనకి ఎవరు చెప్తారు అని అంటే ఆషేర్ చెప్తాడు. ఆషేర్ ఏం చెప్తాడు అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు. ఆషేర్ ఉన్నాడా? తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చారు, హేరోదుతో మాట్లాడారు. హేరోదు అప్పుడు ఏం చేశాడు అని అంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకులని, శాస్త్రుల్ని పిలిచి ఎక్కడ పుడతాడు
అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారు? అవునవును, యేసుక్రీస్తు బెత్లెహేములోనే, యోదయ బెత్లెహేములోనే పుడతాడు అని కన్ఫర్మ్ చేసి ఒక రిఫరెన్స్ కూడా చెప్పారు. ఒక వచనాన్ని కూడా చెప్పారు, ఒక ప్రవచనాన్ని. ఏంటది? ఎక్కడ ప్రవచనం? మైకా చాప్టర్ 5 వర్స్ 2. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఇక్కడ 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది మత్తయి సువార్త. ఆ రెండు గుర్తు పెట్టుకోండి అని కూడా చెప్పా. అప్పుడు హేరోదు సీక్రెట్ గా పిలిపించాడు. పిలిపించి, ఇగో నాకు కూడా చెప్పండి మీరు యేసుక్రీస్తుని చూశాక అని చెప్పి ఈ తూర్పు దేశపు జ్ఞానుల్ని పంపించాడు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎలా వెళ్ళారు మరి యేసుక్రీస్తు దగ్గరికి? అప్పటికి జిపిఎస్లు లేవు కదా. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం? మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. అప్పుడు ఏం చేస్తాము? GPS. ఫోన్ లో లొకేషన్ పెట్టుకుని జిపిఎస్ ఆన్ చేసుకుని వెళ్ళిపోతాం. అది ఎలా దారి చూపిస్తే అలా వెళ్ళిపోతాం. మరి వీళ్ళకి ఎవరు దారి చూపించారు? తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం అంటే వెరీ గుడ్. శాలిని అండ్ కీర్తి సుందర్ వీడియో ఆన్. తూర్పు దేశపులో వాళ్ళు చూసిన నక్షత్రమే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంటి వరకు వచ్చి ఆగిందంట. ఎవరు? యేసుక్రీస్తు ఉన్న ఇంటి వరకు వచ్చి ఆగింది. అప్పుడు ఏం జరిగిందో మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ఎవరు చెప్తారు అంటే ఆషేర్ చెప్తాడు. విత్ యాక్షన్ చెప్పాలి. ఆషేర్ అన్మ్యూట్ చేసుకో. చెప్పు. వారు ఏంటది? ఏం చూసారు? ఆ సంకల్పిత చెప్తుందా? చెప్పు. వారు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అంతే. వెరీ గుడ్. ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? లాస్ట్ వీక్ మనకి ప్రభాకర్ అన్న చెప్పాడు, గుర్తుందా? వాళ్ళు ఏం చేశారంట? తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చేసారు. ఇంటిలోకి వచ్చారు. పశువుల తొట్టిలోకి, పశువుల పాకలోకి కాదు, ఇంటిలో ఉన్నాడు. ఓకే, ఇంటి దగ్గర వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరిని చూశారు? తల్లి అయిన మరియను, శిశువు ఎవరిక్కడ? వెరీ గుడ్, జీసస్. యేసుక్రీస్తుని చూశారు. చూసి ఏం చేశారు? మనం ఎవరికన్నా చిన్న పిల్లలు పుట్టారనుకోండి, మమ్మీ డాడీ వాళ్ళతో పాటు మనం కూడా చూడడానికి వెళ్తాం కదా. వెళ్తామా? వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తాము? మమ్మీ వాళ్ళు ఏం తీసుకుంటారు? స్మాల్ బేబీస్ పుట్టారనుకోండి, మన అత్తలకో బాబాయిలకో పిన్నులకో ఎవరికన్నా చిన్న బేబీ పుట్టారనుకో, చిన్న పాప బాబు పుట్టారనుకో, వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం? ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? చిన్న పిల్లలు పుట్టినప్పుడు వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు? ఊరికి చేతి రూపుకుంటూ వెళ్ళిపోతారా? గిఫ్ట్స్ ఏం గిఫ్ట్ పట్టుకెళ్తారా మీరు? స్మాల్ బేబీ ఆడుకోలేదు కదా. చిన్న పాప ఫ్రూట్స్ తింటదా? తేజస్విని చెప్పు నువ్వు. ఏం పట్టుకెళ్తారు? ఫ్లవర్సా? ఓకే, కొంతమంది ఫ్రూట్స్. ఫోన్లే మమ్మీకి ఇంట్లో వాళ్ళకి ఫ్రూట్స్ అంట. ఇంకా ఫ్లవర్ బొకేస్ పట్టుకెళ్తారు. కంగ్రాచులేషన్స్ అని ఫ్లవర్ బొకేస్ పట్టుకెళ్తారు. ఇంకా ఏం పట్టుకెళ్తారు? వాళ్ళకన్నా ముందు డెకరేషన్ చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? స్మాల్ బేబీకి బట్టలు పట్టుకెళ్తారు కదా. కీర్తి సుందర్ ఏం చెప్తున్నావు? టాయ్స్ పట్టుకెళ్తారంట. ఓహో, టాయ్స్ బొమ్మలు పట్టుకెళ్తారు. ఇంకా మీరిద్దరు నవ్వుతున్నారు. సత్య సాత్విక్ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు? ఆన్సర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే, వింటున్నారా? అసలు నేనేం చెప్తున్నాను? నవ్వకుండా ఆన్సర్ చెప్పాలి. మీరు నవ్వితే రిష్తాకు నవ్వు వస్తుంది.
రిషిత నవ్వుతుంటే శ్వాసకి నవ్వు వచ్చేస్తుంది. శ్వాస నవ్వుతుంటే కీర్తి సుందర్ కూడా నవ్వొచ్చి ముక్కు గోక్కుంటాడు. చెప్పాలి త్వరగా, ఎందుకు నవ్వుతున్నారు? నేనేం చెప్పా ఇప్పుడు? చిన్న బేబీస్, చిన్న పిల్లలు ఎవరన్నా పుడితే వాళ్ళ ఇంటికి మనం ఏ ఒక గిఫ్ట్స్, బట్టలు, ఫ్రూట్స్ ఏమన్నా పట్టుకుని వెళ్తాం, అంతే కదా? మనకు తెలిసిన వాళ్ళని బట్టి వెళ్తాం. కొంతమంది బాగా క్లోజ్ అనుకోండి, పెద్ద పెద్ద గిఫ్ట్లు పట్టుకెళ్తాం. ఏదోలే పక్కింటోళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి, ఏదో ఒక చిన్న గిఫ్ట్ పట్టుకుని వెళ్ళి చూసేసి వచ్చేస్తాం, అంతే కదా? అంతేనా, ఇంకేమన్నా చేస్తారా? అంతే ఆంటీ. ఓకే, మరి ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు కూడా చిన్న బేబీని చూడడానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా గిఫ్ట్ పట్టుకుని వెళ్ళారు. ఏం గిఫ్ట్ పట్టుకెళ్ళారు, ఏం చేశారో చూద్దాం. ఓకే, 11వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఏమని చెప్పాడు ఇక్కడ? మరియను శిశువును చూచి సాగిలపడి. ఆయనను సాగిలపడి అంటే ఏంటి? నమస్కారం చేశాండి. ఎలా నమస్కారం? సాగిలపడి నమస్కారం అంటే ఎట్లా చెప్పాడు? మోకాళ్ళు వేశాను, నేలకు ఇగో ఇక్కడ కీర్తి సుందర్ పక్కనమ్మ ఇప్పుడు లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మోకాల మీదే కూర్చుంది, పక్కకి వెళ్ళిపోయింది. ఎవరు సంకల్పిత చూపించమ్మా, సాగిలి పడ్డం అంటే ఎలాగో చూపించి. సాగిలి పడ్డం అంటే వెరీ గుడ్. కొంచెం నాకు కెమెరా మమ్మీని అడ్జస్ట్ చేయమనాలి. అదిగో చూసారా, చేతులు దాచు. వెరీ గుడ్ సంకల్పిత, చేతుల ముందుకి. అదిగో అది సాగిలి పడ్డం అంటే. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సులభంగా లోబడే వాళ్ళే చిన్న పిల్లలు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. అదే రాకేష్ గారికి చెప్పారనుకో, ఒక గంట అయినా వంగడాడు, అలా ఆలోచిస్తాడు, లేకపోతే మెల్లిగా ఇలా పక్కకి వెళ్ళిపోతాడు. ఇగో ఈ అక్క కీర్తి సుందర్ పక్కన అక్క అయితే పరిగెట్టి పారిపోయింది ఎక్కడికో. సాగిల పడి మ్రొక్కారంట, ఆయనను పూజించి ఏం చేశారో తెలుసా? వాళ్ళు బాక్సుల్లో కేర్ఫుల్ గా పట్టుకొచ్చారంట. మనం కూడా గిఫ్ట్ ప్యాక్ చేస్తాం కదా, అవునా? మనం ఎవరికన్నా ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నీట్ గా షైనింగ్ పేపర్ తో గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తాం, అవునా? అప్పటికి గిఫ్ట్ ప్యాక్లు ఇవి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చక్కగా డబ్బాల్లో పెట్టెలు పట్టుకుని వెళ్ళారంట, బాక్సెస్. ఏమేం పట్టుకొచ్చారో తెలుసా? వాళ్ళు ఏమేం తెచ్చారు అని అంటే బంగారము, సాంబ్రాణి, గోళమును కానుకలుగా అర్పించారు. ఏం అర్పించారు? త్వరగా చెప్పాలి. బంగారమును, సాంబ్రాణిని, గోళమును, బంగారము, సంబ్రాణి, గోళమును కానుకలుగా అర్పించారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మన రిషితక్క ప్రతిసారి ఎంతమంది వచ్చారు అనగానే ముగ్గురు అనేది గుర్తుందా కదా? ముగ్గురు జ్ఞానులు అనేది ఎందుకు అలా డౌట్ పడిందో తెలుసా? రిషితక్కే కాదు, చాలా మంది వీళ్ళు బంగారము, సాంబ్రాణి, గోళము. ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు 3 గిఫ్ట్లు కాబట్టి వచ్చిన వాళ్ళు ముగ్గురే అనుకున్నారు. సరే, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్టే తెస్తారా? లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు మొన్న సెమినార్కి వచ్చారు కదా, చిల్డ్రన్ సెమినార్కి వచ్చారా? చాలా మంది వచ్చారు కదా. మీ అందరికి ఆల్మోస్ట్ ఎవరో ఒక్కొక్క గిఫ్ట్ వచ్చింది కదా, వచ్చిందా? మొత్తం ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి చూసారా? ఎంతెంత మందికి కీర్తికి నీకు గిఫ్ట్ వచ్చిందా? కీర్తి సుందర్ వచ్చింది. ఇంకెవరికి వచ్చింది? రిషితాకి వచ్చింది. స్వాస్య గిఫ్ట్ వచ్చిందా? రామకృష్ణ సాత్విక్ వచ్చిందా గిఫ్ట్? వెరీ గుడ్. చూసారా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అంటే ఒక 10 గిఫ్ట్స్ అనుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక 10 గిఫ్ట్స్ వచ్చినాయి అనుకుందాం. అంటే మరి 10 మెంబర్స్ వచ్చారా సెమినార్ కి మీకు గిఫ్ట్లు తీసుకుని? ఎంతమంది వచ్చారు హైదరాబాద్ నుంచి టీం అంతా? ఆల్మోస్ట్ బైబిల్ స్కూల్ టీం ఎంత ఉందో తెలుసా? 68 మెంబర్స్ వచ్చాం. 68 మెంబర్స్ కలిపి మీకు 600 గిఫ్ట్స్ తీసుకొచ్చాం తెలుసా? 68 మెంబర్స్ 600 గిఫ్ట్స్ తీసుకొచ్చాం మీ అందరికి ఇద్దాము అని. ఇప్పుడు 3 గిఫ్ట్లే కదా, ముగ్గురే వచ్చారు అనుకుంటే కరెక్టా రాంగా?
సో ముగ్గురు జ్ఞానులు వచ్చారు వండము. మనకు తెలియదు, 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు గ్రూప్ గా ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఈ ఎడారుల గుండా ప్రయాణం చేయాలి కాబట్టి ఒకళ్ళిద్దరు ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీళ్ళు ఒంటెల మీద ట్రావెల్ చేసినప్పుడు ఎట్లా వెళ్ళేవాళ్ళు చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఇస్సాకు స్టోరీ గుర్తుందా? ఇస్సాకు తెలుసా? హూ ఇస్ ఐజాక్? అబ్రహాం కుమారుడు. అబ్రహాం యొక్క కుమారుడు. ఇస్సాకుకి పెళ్లి చేద్దామని అబ్రహాం అనుకున్నాడంట. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళ సర్వెంట్ ని పిలిచాడు. పిలిచి, ఇదిగో నువ్వు అక్కడ హారాన్ దగ్గరికి వెళ్ళి ఇస్సాకుకి ఒక వైఫ్ ని తీసుకుని రా అని చెప్పాడు, భార్యని పట్టుకుని రా అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరికి చెప్పాడు వెళ్ళమని? పనివాడికే కదా, పెద్ద దాసుడికి చెప్పాడు. సో పెద్ద దాసుడు ఒక్కడే వెళ్ళాడా? చెప్పండి, పెద్ద దాసుడు ఒక్కడే వెళ్ళాడా? చాలా మంది వెళ్ళారు. చాలా మంది పనివాడు, ఆయనే ఒక పనివాడు, ఆయనకే మళ్ళీ ఇంతమంది సర్వెంట్స్, చాలా మంది పనివాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళు కూడా ఒక్కరిద్దరు ట్రావెల్ చేయరు, చాలా మందే ట్రావెల్ చేస్తారు. ఓకేనా? ఒక్కరిద్దరు వస్తే మనం పెద్దగా పట్టించుకుంటాం ఏంటి? పట్టించుకోము. అప్పుడు యెరూషలేము, యోధావారు, హేరోదు రాజు అందరూ కలవరపడిపోయారు అని అంటే ఒక్కడిద్దరు వచ్చి ఉంటారా? ఎక్కువ మందే వచ్చుండొచ్చు. సో ఎక్కువ మందే వచ్చుండొచ్చు. అండ్ వాళ్ళు ఎక్కడ చూసారు యేసుక్రీస్తుని? పశువుల పాకలోనా, పశువుల తొట్టిలోనా? ఒక ఇల్లులో. ఇంటిలో. ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేది మాత్రం మనకి చెప్పలేదు. ఓకేనా? ఓకేనా? తర్వాత ఏమైంది అని అంటే 12th verse మనకి గుర్తుందా? మొదటి 12 వచనాలు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని విజిట్ చేయడం, దర్శించుకోవడమే మొదటి 12 వచనాలు. నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు నోట్ చేసుకోండి. 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు కూడా తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని దర్శించటం. ఓకే, బాలుడు శిశువుగా ఉన్న యేసుక్రీస్తుని దర్శించటం. సో ఇప్పుడు దర్శించారు, కానుకలు చూశారు, సాగిలు పడ్డారు, పూజించారు, గిఫ్ట్లు ఇచ్చేశారు. ఇచ్చాక అప్పుడు ఏమైందంటే తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరి ఒక మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. ఎలా వచ్చారో ఆ దారి కాకుండా దేవుడు వద్దొద్దు, అటు వెళ్ళొద్దు మీరు, హేరోదు ఏం చెప్పాడు గుర్తుందా? 7వ వచనం, 7, 8 వచనాల్లో మీకు దొరికిన తర్వాత నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పాడు. గుర్తుందా? గుర్తుందా లేదా? 7వ వచనంలో మీరు నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తానని ఆయన సీక్రెట్ గా పిలిచి చెప్పాడు కదా. మరి వీళ్ళు పాపం జ్ఞానులు వెళ్దామని అనుకున్నారు, కానీ వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. లేదు మీరు ఏమీ వెళ్ళకండి అని దేవుని చేత, అంటే దేవదూతల ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. కలలో ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వెంటనే వేరే మార్గాన్న వెళ్ళిపోయారు. సో వీళ్ళు వచ్చిన పని ఏంటి? ఎందుకు వచ్చారు? మనకు 2వ వచనం కనిపిస్తుంది. తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఇప్పుడు పూజించారా పూజించలేదా? ఎక్కడుంది పూజించారా లేదో? 11వ verseలో ఆయనను పూజించి, అంటే ఒక పని పెట్టుకుని వచ్చారు, ఆ పనిని పూర్తి చేసుకుని వెళ్ళారు. అవునా? మనం రోజు ఒక పని పెట్టుకుని క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం, అవునా కదా? అవునా? రోజు ఒక పని పెట్టుకుని క్లాస్కి అటెండ్ అవుతున్నాం. ఎందుకు అటెండ్ అవుతున్నారు క్లాసెస్కి? ఎవరైనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారా? పరలోకం వెళ్ళడానికి క్లాసెస్ అటెండ్ అవుతున్నాడంట. ఇంకా వాక్యం నేర్చుకోవడానికి. వాక్యం నేర్చుకోవడానికి. ఆషేర్ ఎందుకు నేర్చుకుంటున్నాడు? ఆషేర్ ఎందుకు వస్తున్నాడు క్లాస్ కి? ట్యూషన్ తప్పించుకోవడానికా? ఏరా ఆషేర్ ఎందుకు వస్తున్నాడు? ఆషేర్ అని ఆంటీని చెప్తానుకా? అవునా?
సరే, ప్రజ్ఞ వివేదండి సత్య సాత్విక్ని అడుగుదాం. సత్య సాత్విక్ అండ్ అభిజ్ఞాన్ ఎందుకు వస్తున్నారు రోజు బైబిల్ క్లాస్ కి? మీరు చెప్పు. నువ్వు మా హ్యాండ్ రైజ్ చేయడం వచ్చిందిలే అబ్బా. ఎందుకు వస్తున్నారు రోజు? ఊరికనే వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? సరే, కొత్తగా జాయిన్ అయిన ఈ అక్కని అడుగుదాం, తేజస్విని అక్కని. తేజస్విని అక్క, ఎందుకు వచ్చావు అక్క ఈరోజు క్లాస్కి? నువ్వు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. వాక్యం నేర్చుకుంటాను ఆంటీ. వెరీ గుడ్. అజయ్ హర్షిత ఏంటి మాట్లాడట్లేదు? సంకల్పిత ఎందుకు వస్తుంది క్లాస్ కి? ఇప్పుడు వాక్యం నేర్చుకోవడానికి వచ్చి మీరు వాక్యం నేర్చుకోవట్లేదు అనుకో, అప్పుడు మీరు వచ్చి వేస్టా యూస్ఫుల్లా? ఉపయోగం ఉందా దానివల్ల? వచ్చి ఇలా కూర్చుని మనకు కొద్దిసేపు నవ్వి అలాగా టైం పాస్ చేసి ఎవరెవరు వచ్చారా అని ఇలా అందరినీ చూసి వెళ్ళిపోయారు అనుకో, దానివల్ల క్లాస్కి వచ్చి అరగంట సేపు కూర్చుని ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు పూజించడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు పూజించకుండా వెళ్ళిపోయారు అనుకోండి, హీరో దగ్గర అనుకున్నాం, హీరో దగ్గర లేడు, ఎక్కడ ఉన్నాడో ఏమో, ఎందుకు అనుకుని వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు వాళ్ళ కోసం దేవుడు రాసేవాడా? రాయించేవాడా దేవుడు? అసలు వాళ్ళు ఒక పని అనుకున్నారు, వచ్చారు, అందుకే వాళ్ళకి నక్షత్రం కనిపించింది. తెలుసా? మీకు కూడా లింక్ ఎందుకు వచ్చింది అని అంటే, గూగుల్ మీట్ లింక్ ఎందుకు వచ్చింది అంటే, ఒరే మీరు రండిరా, మీరు కొంచెం మంచోళ్ళు, మీకు నేను పరలోకానికి మార్గం చూపిస్తాను అనే లింక్ వచ్చింది. మీరు లింక్ ను ఫాలో అయిపోయి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యాక ఏం చేయాలి? జ్ఞానులు వచ్చి ఏం చేశారు? సాగిలిపడి పూజించి పెట్టెలు విప్పి ఏమేమి ఇచ్చారు? ఆయనకు కానుకలుగా సమర్పించిరి. మరి మనం ఏం సమర్పిస్తున్నాం దేవుడికి? ఒక్క వాక్యం చెప్పండి అంటే నేను కష్టపడి గొంతు నొప్పి వచ్చేలా నేర్పిస్తాను, మీరేమో మర్చిపోతున్నారు. ఇది అప్పుడు మీరు అసలు జ్ఞానులేనా? మీరు వాక్యాన్ని నేర్చుకోవట్లేదు అనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు జ్ఞానులా? దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా వద్దా? గుర్తుపెట్టుకోవాలి కదా. దేవుడి జ్ఞాపకాల్లో మనందరం ఉండాలా వద్దా? నాకు తెలియదు అనుకో, అప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు మనం పరలోకం కోసం రెడీ అయిపోతున్నాం. ఇందాక ఎవరు రిషితానా రాకేషా చెప్పారు పరలోకానికి వెళ్ళడం కోసం అని? రాకేష్ చెప్పాడు. అక్కడికి వెళ్ళాక ఎవడరా నువ్వు, నిన్ను అసలు నాకు తెలియదు, నువ్వెవడు అన్నాడు అనుకో దేవుడు. దేవుడా, నేను రోజు ఆంటీ వాళ్ళ క్లాసులకి అటెండ్ అయ్యాను దేవుడు అంటే, ఒరే నువ్వేం చేసావరా క్లాసులకి అటెండ్ అయ్యి? సిస్టమ్ పక్కకి వెళ్ళి దాక్కున్నావు, నువ్వు ఎప్పుడన్నా వాక్యం రాసావా అని దేవుడు అడిగాడు అనుకో, అప్పుడు ఏమన్నా ఆన్సర్ చెప్పడానికి ఉంటుందా? ఒకవేళ రోజు రాసేస్తున్నావు అనుకో, అప్పుడు దేవుడా నేను రోజు హోంవర్క్స్ చేశాను దేవుడా, రోజు ఆంటీకి పంపించాను, ఆంటీ నీట్ గా రాయలేదని చెప్పగానే నేను నీట్ గా రాసి వెరీ గుడ్ అనిపించుకున్నాను దేవుడు అనగానే దేవుడు ఓకే ఓకే ఆ రాకేషా సరే రా అంటాడు. తెలిసిందా? మీరు రాయట్లేదు అనుకో అంటే మీరు అసలు ఏం నేర్చుకోవట్లేదు అనుకో. కీర్తి సుందర్ నాకు హోంవర్క్ పంపించాడా? ఓకే. ఇంకెవరు పంపించలేదు నాకు హోంవర్క్? సాహస్ పంపించావా? పంపించానండి. ఓకే. ఏది ప్రకాశంకర్ ఇచ్చిన హోంవర్క్ పంపించలే నాకు. నేను పంపించా. ద్వితీయోపదేశకాండం పంపించావా సాహస్? నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాస్తున్నానండి. రాసి పంపించాలంటే రేపు ఎల్లుండి వస్తారు అంకులు. సో మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వచ్చింది నేర్చుకోవడానికి, మీరు నేర్చుకోకపోతే నిష్ప్రయోజనం అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. కానీ జాగ్రత్తగా జ్ఞానులలాగా మనందరం ఉండాలి. ఒకసారి ఈ వచనం నేర్చుకుందామా? 2వ అధ్యాయం 11వ వచనం. ఓకే, నేను చెప్తాను, ఒక్కసారి వినండి. 1 మినిటే నేను చెప్తా, మీరు జాగ్రత్తగా వింటే మీకు వచ్చేస్తుంది. సంకల్పిత ఉన్నావా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 11. తీసారా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. మనకి ఇది వచ్చే కదా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? తల్లి అయిన మరియను శిశువును చూచి
చూస్తున్నామా సంకల్పిత? తల్లి అయిన మరియను శిశువును చూచి ఏం చేశారంట? సంకల్పిత గుర్తుండిపోద్ది. సాగిలపడి ఆయనను పూజించి. ఓకే, సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ వరకు వచ్చేసింది అందరికి? తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ వరకు వచ్చేసింది కదా. ఎవరికి రావాలి? చేరికి వచ్చిందా? తర్వాత ఏం చేశారు? తమ పెట్టెలు విప్పారా? పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించిరి. ఓకే, పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించిరి. ఇంకొకసారి చెప్తా. ఓకే, థర్డ్ టైం నేను యాక్షన్ చేస్తాను, మీరు చెప్పాలి. మీరు అందరు నాకు వీడియో పంపించాలి. డన్? డీల్ అంటేనే చెప్తాను నేను, అదర్వైజ్ ఐ విల్ నాట్ టెల్. వెరీ గుడ్ శాలిని, కిడ్ సుందర్, స్వాస్య, ఆషర్, రాకేష్, రిషిత, సంకల్పిత, సాహస్. ఓకే, అభిజ్ఞాన్, జేసన్ అందరు చెప్తానంటున్నారు. డీలే కదా. ఓకే, ఇది గుర్తుంది కదా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఇక్కడ వరకు వచ్చేసింది కదా. తల్లి అయిన మరియను శిశువును చూచి. ఓకే, తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు కానుకలుగా సమర్పించిరి. ఓకే కదా, వచ్చేసింది అందరికి. నేను ఇప్పుడు యాక్షన్ చేస్తాను, మీరు అందరు చెప్పాలి. మైక్ ఆఫ్ లో పెట్టుకుని చెప్పండి, నేను ఒకళ్ళని అడుగుతా తర్వాత. ఓకే, ఇంకా 1 minute టైం ఉంది మనకి. రెడీయా? నేను 5 minutes లేట్ కాబట్టి క్లాస్ 5 minutes లేట్. రెడీయా అందరూ? ఓకే, తల్లి అయిన శిశువును పెట్టెలను విప్పి గోళమును కానుకలుగా సమర్పించిరి. స్వాస్య బానే చెప్తుంది, రిషిత బానే చెప్తుంది, జేసన్ అన్ని తప్పులే చెప్పాడు. మిగిలిన వాళ్ళు కొంచెం డౌట్ పడుతున్నారు. శాలిని చెప్తావమ్మా? ఇంటిలోకి వచ్చి చెప్తావా? ఎవరు చెప్తారు? సాహస్. వెరీ గుడ్ సాహస్, చెప్పమ్మా. వారు సరే, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారంను, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించిరి. వెరీ గుడ్, వెరీ గుడ్. సాహస్ కి రోజు సాంగ్ ఆప్షన్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకెవరు? రిషిత, శాలిని. మిగిలిన వాళ్ళందరూ నాకు వీడియోస్ చేసి పంపించాలి. కమాన్ కమాన్. మత్తయి సువార్త 2:11 చెప్పలేదు. సాహస్ 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు.
వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకగా సమర్పించిరి. ఎవరికి? రిషితాకా? ఎవరికి సమర్పించిరి? యేసుక్రీస్తు వారికి. ఆయనకు సమర్పించిరి. వర్డ్ మిస్ చేయకూడదు, నువ్వు బిగ్ గర్ల్ కదా. ఓకే, నువ్వు సీనియర్ కదా. సాహస్ చిన్నోడు కాబట్టి నేను వాడు కరెక్షన్ చెప్పలే. వెరీ గుడ్ రిషిత. ఇంకెవరు చెప్తున్నారు? శాలిని. కమాన్ శాలిని. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు కానుకగా సమర్పించిరి. 2వ అధ్యాయం 10, 11 రెండు చెప్పావు నువ్వు. ఓకే, వెరీ గుడ్. మిగిలిన వాళ్ళందరూ నేర్చుకుని వస్తారా? తేజస్విని నేర్చుకుంటావా? వెరీ గుడ్. స్వాస్య, నువ్వు ఎందుకు స్లో అయ్యావు ఈరోజు? 2 days గ్యాప్ వచ్చింది నీకు. మమ్మీకి చెప్పు ఊర్లకి వెళ్ళొద్దు, నా క్లాసెస్ మిస్ అవుతున్నా అని చెప్పి సార్. ఓకే, ఆషేర్ నేర్చుకుంటావా? అజయ్ హర్షితది సెల్ పని చేయట్లేదు అనుకుంటున్నా నేను, ఎందుకంటే రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండరు. రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే ఐ థింక్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. మెసేజ్ చెయ్యి అజయ్, ఒకవేళ ప్రాబ్లం ఉంటే నాకు. అభిజ్ఞాన్ అండ్ సత్య సాత్విక్, మీరు నువ్వు నెక్స్ట్ వీక్ లోపలే నాకు నేర్చుకుని నాకు వీడియో పంపించాలి. ఓకేనా? పంపిస్తారా? రాసి కూడా పంపించాలి, వీడియో కూడా చేసి పంపించాలి. దీవెన అండ్ కృపానంద్ లేట్గా జాయిన్ అయ్యారు, బట్ వచనం అయితే నేర్చుకోండి. క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే అండ్ క్లోజ్. ఇంకా తిరుగుతున్నారు, కళ్ళు ముయ్యాలి. కళ్ళు ముయ్యలే. కీర్తి సుందర్, ఏం తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు నైనా. జ్ఞానము కలిగి మరి నక్షత్రాన్ని చూచి పూజించడానికి వచ్చారు. మరి ఆ నక్షత్రమే వారిని నడిపించింది. వాళ్ళు పూజించి సంతోషంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ప్రభా, చిన్న బిడ్డలు నాయన మరి ఎంతో ఆసక్తితో నీ మాటలు నేర్చుకోవాలని నీ సన్నిధికి అనుదినము ప్రభా సమయాన్ని వెచ్చించి వస్తూ ఉన్నారు. క్లాస్లో చెప్పబడుతున్న మాటలు వాళ్ళు విని నేర్చుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతూ ఉంటున్నాం. మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి, అనేకమైన సంగతులు వాళ్ళు తెలుసుకునే కృపను మీరు దయచేయమని, జ్ఞానవంతులుగా వారు జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలక్క. గాడ్ బ్లెస్ యు ఆల్.